హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యవతి కిచెన్. ఇప్పుడు నేను చెప్పే వంట ఏంటంటే బ్లడ్, అంటే దీన్ని నల్లా కూడా అంటారు. ఇది పేషెంట్స్ కానీ, ఆపరేషన్ చేసిన వాళ్ళకి కానీ, ఇట్లా జబ్బు పడిన ఎవరికైనా సరే ఇది మంచి బాగా బలాన్ని ఇస్తుంది అనమాట. ఇది ఎలా తయారు చేయాలో నీకు చెప్తాను. ముందుగా దీనిలో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, సరిపడినంత కారం, మసాలా. దీనికి అన్నీ కలిపి పట్టిన మసాలా, ఓల్ గరం మసాలాతో పట్టిన మసాలా. దీనికి ఏంటంటే ఎక్కువ మసాలా అవసరం ఉండదు, కొంచెం మసాలా అయినా సరిపోతుంది. ఇందులో కొద్దిగా ఆనియన్స్, ఈ మాదిరిగా వీటికి సరిపోతుంది. కొద్దిగా గ్రీన్ చిల్లీ, ఇవి సరిపోతుంది. ఇలా వేసుకొని ఇందులో కొంచెం ఆయిల్, ఎక్కువ అవసరం, 1 స్పూన్ ఆయిల్ ఇప్పుడు వేసుకొని, ఇది చూస్తానికి భయంగా అనిపించిన టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఇలా బాగా కలిపేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ ఉండేటట్లు కలుపుకోవాలన్నమాట. వీటిని ఇలా కట్ చేసుకోవాలి చేతులతో, మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకుంటే ఇది కొంచెం పెద్దగా ఉంటుందండి. దీన్ని మనం ఇలా చేతితో బాగా, మరీ అలానే స్మాష్ చేయకూడదండి, చిన్న చిన్న పీసెస్ ఉండాలి కంపల్సరీ. ఇలా కదుపుకొని కొంచెం వాటర్, ఎక్కువ వాటర్ పట్టదు, మీరు ఇది బాగా గుర్తుంచుకోండి. దీనికి ఎక్కువ వాటర్ పట్టదు, కొంచెం ఇలా పీసెస్ మునిగేదాకా వాటర్ పోసి మనం దీన్ని బాయిల్ చేసుకుందాం. ఒక 5 or 10 minutes, ఎక్కువ అవసరం లేదండి. ఇది కొంచెం బాగా ముక్కలు మంచిగా అయ్యేటట్లు దీనిలా ఒక 5-10 minutes బాయిల్ చేసుకుందాం. ఇలా పెట్టుకున్నాక దీని మీద ఒక ప్లేట్ పెట్టేసుకుందాం. ఒక 5 minutes మధ్య మధ్యలో కదుపుకుంటూ ఒక 5 to 10 minutes ఉడకనిద్దాం. ఇలా మనం మూత తీసుకొని మంట తగ్గించుకొని ఇలా కదుపుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కదుపుకుంటే ఈ కలర్ వస్తుంది అన్నమాట. దీన్ని అందుకే బ్లడ్ నల్ల అంటారు. నల్ల అంటే ఇట్లా బ్లాక్గా అయిపోతుంది కాబట్టి దీన్ని నల్ల అంటారు, బ్లడ్ అంటారు. ఇది కొంతమందికి తెలీదు, కొంతమందికే తెలుస్తుంది. ఇది ఇలా ఇంకొక 5 minutes ఉడకాలన్నమాట. సగం ఉడికినట్టు ఇంకొక సగం, ఒక 5 minutes ఉడికితే దీన్ని మళ్ళీ ఏంటంటే పోపు అన్నమాట. కొంచెం ఆనియన్స్ చిల్లీతో మళ్ళీ పోపు పెట్టుకుంటే ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటుంది. ఒక 5 minutes మగ్గనిద్దాం. ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. ఇలా కదుపుతూ ఉంటే ఇలా షేడ్ మారుతూ ఉంటుంది అన్నమాట, కలర్. ఇందాక థిక్ రెడ్లో ఉంది కదా, ఇప్పుడు చూడండి కొంచెం బ్లాక్ కలర్లోకి వస్తుంది. ఇలా బాగా దీంట్లో ఉన్న ఈ తడంతా ఎగిరిపోవాలి. చూసారా, గంటికి ఎలా తడిగా ఉందో, ఈ తడంతా ఎగిరిపోవాలి. ఎగిరిపోయాక మనం పోపు పెట్టుకుందాం. ఇదిగో చూడండి, ఈ ప్రాసెస్ ఈజీ అన్నమాట. కాకపోతే కొంచెం టైం, ఇలా కొంచెం మగ్గనిద్దాం. ఇలా అయినాక ఈ గిన్నె పక్కన పెట్టుకొని ఇప్పుడు బాండి పెట్టుకొని పోపు పెట్టుకుందాం. దీన్ని పక్కన పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదండి, కొద్దిగా సరిపోతుంది. ఇలా ఆయిల్ కాగనిచ్చి ఆయిల్ కాగగానే ఇందులో మనం ఏం పెట్టాలంటే కొద్దిగా ఆనియన్స్, ఇంకొంచెం. ఇది హెల్త్ పరంగా బ్లడ్ తక్కువ ఉన్నా, కొంచెం వీక్గా ఉన్నా, ఏదన్నా ఆపరేషన్స్ చేయించిన టీబీ పేషెంట్స్కి ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా సిమ్లో పెట్టాక ఇప్పుడు మనం కొత్తిమీర కట్ చేసేసుకోవాలి. దీని కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుందండి.
మొత్తం కొత్తిమీర వేసేసుకొని దీన్ని బాగా పైకి కిందకి కలుపుకోవాలి. ఇది మేము 2 దొబ్బలండి తెచ్చింది. వీటిని దబ్బలు అంటారు, నెడ్డు దబ్బలు అంటారు. మేము 2 దబ్బలు తీసుకొచ్చాము. 2 దబ్బలు తెస్తే ఇంత క్వాంటిటీ అయిందనమాట. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.